అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం నాగుల్లో శ్రీ కుమారి లక్ష్మీ మట్టి గణేష్ అండి. సో డౌన్ కళాకారు అన్నగారికి అయితే వచ్చాము ఈరోజు. సో అన్న నమస్తే అన్న. జై శ్రీరామ్. నమస్తే. నమస్తే రామ్ రామ్ అన్న చెప్పాలన్నా. సో లక్ష్మీ మట్టి గణేష్ నాగోల్ మెట్రో స్టేషన్ 823 పిల్లర్ నెంబరు. మన ఉప్పల్ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడే అనమాట. కొంచెం 100 మీటర్ దూరంలో ఉంటే బగాయిట్లో ఉంటుంది. సో మనం 5-6 ఇండ్ల నుంచి ఇక్కడ మట్టి గణపతులే తయారు చేస్తున్నాము. సో మీరు కావాల్సినటువంటి మోడల్ చూడొచ్చు లోపల. సో అన్న ఈ ఇయర్ లో ఏ హైట్ నుంచి ఏ హైట్ వరకు మేకింగ్ చేస్తున్నా అండ్ ఎక్కడి నుంచి తెప్పించారు అండ్ చాలా బాగుంది అండ్ వేరే లెవెల్ ఉందన్న ఈ ఇయర్ అయితే మట్టి గణపతులు. సో చెప్పాలి వీటి గురించి. ఇవల్ల మట్టి గణపతులు అండి. ఇవి 4 ఇంచుల నుంచి మనకు ఒక 5 ఫీట్ వరకు హైటు ప్యూర్ మట్టి గణపతులు, గంగా మట్టి గణపతులు ఇవి. సో ఇక్కడ నాగోళ్ళు ఏంటంటే మేము హోల్సేల్ ఇస్తాం. పెద్ద బల్క్ లక్షల మాలైన మనతో మనం హోల్సేల్ 0 సైజ్ నుంచి 5 ఫీట్ వరకు మన దగ్గర అన్ని హోల్సేల్ అవైలబుల్ ఉంటాయి. సో మీరు ఎవరికి అవైలబుల్ ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. మార్కెట్ల కన్నా మన దగ్గర తక్కువ రేట్లు ఉంటాయి అన్నమాట. మార్కెట్ల 8 కన్నా మన దగ్గర ఖచ్చితంగా 1 రూపీ, 5 రూపీ, 10 రూపీ, 100 రూపీస్ ఇట్లా డిఫరెంట్ ఉంటుంది సైజుని బట్టి. సో ఇవల్ల కలకత్తా నుంచి రావడం జరిగింది. కొన్ని పెద్దవేమో మేము తయారు చేయడం జరిగింది ఇక్కడనే. సో ఇవల్ల మనం తయారు చేయడం జరిగింది. పెద్దవి అక్కడ నుంచి రావడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇవల్ల మేము తయారు చేయడం జరిగింది. సో ఇవన్నీ ఓన్లీ హ్యాండ్ మేడ్ అండి. ఇది డై ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్. దాని ద్వారా మేము జనవరి నుంచి మొదలుపెట్టి ఈ ప్యూర్ మట్టి తీసుకెళ్తే మనకు రిస్క్ ఉండదు. ఏం రిస్క్ ఉండదు. ఏవి స్టాండర్డ్ ఉంటుంది. ఏవి స్టాండర్డ్ ఉంటుంది. మీరు మట్టి గణపతులు ఇవల్ల అపార్ట్మెంట్ కల్చర్, తర్వాత టెంపుల్స్ అక్కడిక్కడ చాలా మంది వచ్చి తీసుకోవాలి. సో పర్యావరణాన్ని పరిరక్షించాలి. మనం ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కూడా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని పర్యావరణాన్ని ఇది చేయకుండా మనం మట్టి గణపతులనే వాడాలి కంపల్సరీ. సో ఇప్పుడు మనం పెద్ద గణేషుల దగ్గరికి వెళ్ళి చూపిద్దాం. సో అలా చెప్పాలన్న ఈ గణేషుడు నుంచి సో చాలా డిఫరెంట్ గా అండ్ యూనిక్ గా ఉంది గణేషుడు. సో దీని గురించి ఒళ్ళో గణేషుడిని పెట్టుకొని కూర్చున్నట్టు ఉంటుంది. ఓకేనా, చాలా డిఫరెంట్ అనమాట. ఇది ట్రెండ్ అయ్యే మోడల్ అనమాట. ఓకేనా, ఇది డిఫరెంట్ హనుమంత్ అభిమానులు ఇట్లా వచ్చే వాళ్ళు డిఫరెంట్ కాన్సెప్ట్ లో మనం చేస్తాము. ఇది ఒక కాన్సెప్ట్ తీసుకోవడం బెనిఫిట్స్ అనేది. ఇది దాదాపుగా 10 ఫీట్ ఉంటుంది. 10 ఫీట్స్. బుక్ అయింది అన్నది. బుక్ కాలేదు. అది బుక్ అవ్వలేదు. ఇది కాలేదు. ఇది బుక్ అయిపోయింది. ఓకే. ఇదేమో మనకు మహర్షి. తర్వాత ఇక్కడనేమో వినాయకుడు చెట్టు కింద కూర్చొని ఇదో యాంగిల్ అనమాట. ఇదో డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. అంటే మహర్షి చెట్టు కింద కూర్చొని మన ఏది మహాభారతం చెప్తున్నట్టు, వేద మహర్షి చెప్తున్నట్టు. ఇదేమో కాన్సెప్ట్. ఇదేమో హనుమంతుడు, ఇదేమో వినాయకుడు. ఇద్దరు పక్క పక్కన కూర్చొని డిస్కషన్ చేస్తున్నట్టు చెట్టు కింద. సో గైస్ చూస్తారు కదా 25 లో మనకు స్పెషల్ ఎక్కడ లేనిది మన డాన్ అన్న కళాకారు దగ్గర అయితే ఉన్నాయి. సో చూసుకోవచ్చు ఇక్కడ ఎంత అద్భుతం ఉందో. చెట్టు మీద కూర్చొని మన బజరంగ్ బలి అండ్ గణేశుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నట్టు. సో ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. లోపలికి వెళ్దాం. సో దీని గురించి చెప్పాలన్నా. శంకులో కూర్చొని ఇది ఉన్నట్టు. ఓకేనా, సో చాలా అద్భుతంగా శంఖం లోపల కూర్చొని మహారాజ్ టైప్ లో ఇది కూడా మహారాజ్ టైప్ లో ఇంట్లో గుర్రాలు ఈ విధంగా రావడం. ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లో మనం తయారు చేయడం చాలా యూనిక్ ఉంది. 25 లో కూడా మీరు ఇదేమో ఖైరతాబాద్ స్టైల్లో ఇది ఒక రకమైనటువంటి గణపతుడు. ఇది ఒక స్టైల్ అనమాట. సో గైస్ చూసుకోవచ్చు మన మినీ ఖైరతాబాద్ గణేశుడు ఎంత అద్భుతంగా ఉందంటే మట్టిలో కూడా మనకు ఇంత అద్భుతంగా చేస్తారంటే మనం ఓన్లీ పాసిబుల్ అయ్యేది డాన్ కళాకారు అన్నగానే. సో చూసుకోవచ్చు అండ్ స్టాండర్డ్ ఉంటాయి. స్టాండర్డ్ కూడా ఉంటాయండి. ఎందుకంటే ఈ ఇయర్ మనకు చాలా ఎంత స్టాండర్డ్ చేసిందంటే మనకు తీసుకెళ్లే మూమెంట్ లో కూడా కానీ ఇంత చిన్న డ్యామేజ్ కూడా ఉండదు. ఎందుకంటే నేను చెప్పడం కాదు, అన్ననే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా స్టాండర్డ్ ఉంటాయండి. ఏమి కావు, ఏవి స్టాండర్డ్ ఉంటాయి. ఇట్లా ఊపుకుంటే ఉడక తీసుకుపోవచ్చు. ఈ చాలా చెన్నై లాస్ట్ ఇయర్, తిరుపతి, అనంతపూర్ డిస్టిక్, గుంటూరు, తెనాలి ఈ చాలా ప్లేస్లకు వెళ్ళడం జరిగింది. ఎక్కడ ఉడక ఏమీ కాలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కస్టమర్స్ అందరు ఉడక. సో మీరు ఏమీ భ్రమపడాల్సిన అవసరం లేదు. ఇది మట్టి అది అని అనాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా స్టాండర్డ్ ఉంటుంది. ఓకేనా. సో దీని గురించి చెప్పాలన్నా, ఇదైతే ఒక స్పెషల్ ఉంది. బ్యాక్ డ్రాప్ లో మనకు శివుడు అయితే ఉండదు. సో మాక్సిమం అయితే ఏ కళాకారు సరే పాసిబుల్ అయితే అవ్వదు. సో మన డాన్ కళాకారు అన్న దగ్గర అయితే పాసిబుల్ ఉంది అండ్ చాలా అద్భుతంగా ఉంది గణేశుడు మాత్రం. సో బ్యాక్ గ్రౌండ్ లో చూసుకోవచ్చు మనకు శివుడు అండ్ మధ్యలో వచ్చేసి మనకు బొజ్జగణపతి ముంబై స్టైల్ ఫేస్ అయితే మనకు ఇక్కడ అయితే వస్తుంది. సో ఒక వేరే లెవెల్లో అయితే కాన్సెప్ట్ ఉంటుంది. ఎందుకంటే పిఓపి కన్నా మనకు ఇక్కడైతే చాలా ఇది ఉండొచ్చు. డిజైన్ అంతా అంత బాగున్నాయి. అండ్ ఇక్కడైతే ఇంకొకటి చూసుకోవచ్చు.
సో ఈ గణేష్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. ఇది మహారాజ్ టైప్ అన్నమాట, పెట్టుకొని కూర్చోవడం జరిగింది. ఓకేనా? ఇది ఒక స్టైల్ అనమాట, ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్క గణపతి ఉంటుంది. బుక్ అయిందా? ఇది కాలేదు, ఇది బుక్ అయిపోయింది. ఇది ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ పోతుంది. ఓకేనా? ఇది కూడా డిఫరెంట్ వేదం ఆర్ట్స్ అటు చెప్తున్నట్టు ఈయన వింటున్నట్టు మన గణేష్ కాన్సెప్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ రకమైనటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్ మనం తయారు చేయడం జరుగుతుంది. సో ఇదైతే ఒక యూనిక్ ఉందన్న. దీని గురించి ఒక మన ఫ్రూట్ ద్వారా ఇట్లా వాయిస్తున్నట్టు, ఓకే, ఫ్రూట్ ముందర వినాయకుని తొండం పెట్టినట్టు, ఓకే, మన పాలకుండలు మంచి ఒక్కొక్క దాని మీద కుండల మీద ఇట్లా కూర్చున్నట్టు, ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ఓకేనా? సో ఇది రాధాకృష్ణ, ఇది డిఫరెంట్ కాన్సెప్ట్. సో ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ఓకేనా? ఇది పాములు, ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు మనకు చెట్టు కింద అంటే అన్నది మనకు నేచర్ లోనే చెట్టు కింద రాధాకృష్ణలో మనకు ఒక కొత్త కాన్సెప్ట్. అండ్ మనకు సైడ్ లోకి వెళ్ళి పాము కూడా వచ్చింది. అండ్ ఇక్కడ మనకు రాధాకృష్ణుడు చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉందో, ఒక యూనిక్ మోడల్ లా ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ అనుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కూడా మినీ బాలపూర్ ఖైరతాబాద్ గణేష్, బ్యాక్గ్రౌండ్ ఏమో రామ్లాల్ స్పెషల్. ఓకే గైస్, సో విన్నారు కదా, మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రామ్లాల బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది. అండ్ మనం మినీ ఖైరతాబాద్ గణేశుడు. సో ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇదైతే నిజంగా ఒక వేరే లెవెల్ ఐడియల్. ఇది సింహం మీద, పెద్ద సింహం మీద కూర్చున్నట్టు. ఇది పెద్ద సింహం మీద గణేశుడు మహారాజ్ టైప్ లో కూర్చున్నట్టు. ఇప్పుడే దీన్ని చూసి బుక్ చేయడం జరిగింది ఒక గణేష్. బుక్ అయిపోయినా? సో గైస్ ఇదైతే మాక్సిమం ఏడైతే బయట మట్టిలో మనకైతే పాసిబుల్ అవ్వదు. సో మన అన్నకాడ పాసిబుల్ అయిందంటే చూసుకోవచ్చు. సో ఫేసింగే ఎంత అద్భుతంగా వచ్చిందంటే వేరే లెవెల్ ఉంది. సో గైస్ అండ్ పక్కన ఇంకొక విగ్రహం కూడా చూసుకోవచ్చు మనము. సో అన్న చెప్పండి ఒకసారి. ఇది అదొక మంచి పాము, ఇది జంగిల్లో ఉన్నట్టు ఇట్లా. ఓకే, ఈ విధంగా ఇట్లా చేయడం జరిగింది. ఇది ఉడక మహారాజ్ టైప్ లో కూర్చుంటాడు. ఇది ఒక జింక. ఓకే, ఈ జింక ఉడికి ఇట్లా ఉంటది, చాలా డిఫరెంట్ గా ఇట్లా చేయడం జరుగుతుంది. ఇదేమో బ్రహ్మ విష్ణు మహేశ్వర 3 తలలు ఉంటారు. ఇక్కడ ఆవు మీద కూర్చున్నట్టు ఇట్లా డిఫరెంట్ గా ఇట్లా చేయడం జరుగుతుంది అనమాట. ఒక్కొక్క గణేష్ ఒక డిఫరెంట్ ఉంటది. ఓకేనా? సో లాస్ట్ టైం మనకు ఆక్సిజన్ గణేష్ కూడా బాగా వైరల్ అయింది కదా. సో ఈ ఇయర్ కూడా చేస్తున్నారు. ఈ ఇయర్ 2-3 మోడల్ చేస్తున్నారు. 2-3 మోడల్ బుక్ అయినా అవి బుక్ అయినాయి. ఇది ఆక్సిజన్ మోడల్ అనుకుంటా. అవును, ఆక్సిజన్ మోడల్. సో గైస్ ఇది చూసుకోవచ్చు, లాస్ట్ ఇయర్ ఎంత ఫేమస్ అయిందో. సో ఈ ఇయర్ కూడా మన కాడ అన్న కాడ అయితే అవైలబుల్ ఉంది. సో వచ్చి బుక్ చేయాలనుకుంటే వచ్చి తొందరగా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కొన్ని వీడియోస్ ఇక్కడైతే మనం చూసుకోవచ్చు. సో ఓన్లీ మనకు ముంబై స్టైల్ మహారాజులు అయితే కూర్చొని ఉన్నారు. అండ్ బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకు పాములు చూసుకోవచ్చు ఎన్ని ఉన్నాయో. సో ఇది ఒక యూనిక్ మోడల్ గణేశుడు. అండ్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ జస్ట్ సిట్టింగ్ పొజిషన్ బొజ్జ గణపతి. సో బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకేం తెలియదండి. సో ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ ఉంది బొజ్జ గణపతి. అండ్ ఇంకోటి అయితే మనకు సో ఇక్కడైతే ఈ ఇయర్ అయితే 2025లో మనకు ముంబై స్టైల్ ఫేసింగ్ అయితే కంపల్సరీ ఉంటుందండి. ఎందుకంటే అన్న మనకు ఒక వేరే లెవెల్లో కాన్సెప్ట్ అయితే తెచ్చిండు. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో మనకు మూషిక మహారాజ్ అయితే డమ్ములకు మొడుతున్నట్టు, అండ్ గణేశుడు మనకు సోఫాలో కూర్చొని హాయిగా ఇది ఉన్నట్టు ఉందండి. సో ఇక్కడైతే ఎలిఫెంట్ పైన కూర్చొని ఉన్నారు. అండ్ ఇక్కడైతే ఇదైతే ఇంకా వేరే లెవెల్ అండి. సో మనకు విష్ణు అవతారం అంటే విష్ణుదేవుడు ఎట్లా కూర్చుంటాడో మనకు గణేశుడు వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ అట్లనే కూర్చొని బ్యాక్ డ్రాప్లో వచ్చేది మనకు పాము అయితే వచ్చింది. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు గైస్. సో రథం బండి మీద వెళ్తున్న గణేశుడు. సో మనకు మట్టిలో మ్యాక్సిమం పాసిబుల్ అవ్వదు అనుకున్నాం, కానీ మ్యాక్సిమం అన్న అయితే మనకు కొత్త కొత్త కాన్సెప్ట్లో తెచ్చి నిజంగా ఒక వేరే లెవెల్ అయితే తెచ్చి పెడుతుండ్రు. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో నంది పైన కూర్చున్న గణేశుడు. అండ్ బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకు శివలింగం ఉంది. అండ్ పైన వచ్చేసి పాము కూడా వచ్చిందండి. సో నంది పైన కూర్చొని మనకు ఒక వేరే లెవెల్లో అయితే ఉంది. సో ఇదైతే ఫుల్ ఫినిషింగ్ అయినాక ఇంకో బ్లాగ్లో అయితే మీకు చూపిస్తాను. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకు ముంబై మహారాజ్ టైప్లో అయితే కూర్చొని ఉన్నారు. సో గైస్ ఇదైతే ఒక స్పెషల్ గణేశుడు, ఎందుకంటే మనకు శివుని వడిలో కూర్చొని ఉన్నట్టు. అండ్ మనకు ఇక్కడ త్రిశూలం అయితే ఉంది, శివుడు అండ్ మనకు త్రిశూలం. గణేశుడు అయితే మనకు తండ్రి వడిలో కూర్చొని ఎంత అద్భుతంగా ఉంటారో, సో అంత వేరే లెవెల్లో అయితే ఇదైతే ఉందండి. అండ్ ఇక్కడ కూడా మనకు పికాక్ అయితే ఉంది. సో నెక్స్ట్ సో పైల్వాన్ గణేష్ అని చాలా మంది అంటారు కదా. సో స్టాండింగ్ పొజిషన్ గణేశుడు, రథం బండి గణేష్. సో ఇది కూడా ఒక కొత్త కాన్సెప్ట్, వేరే లెవెల్ ఉంది. సో ఇక్కడ కూడా సేమ్ అండి. సో ఇదైతే స్టాండింగ్ పొజిషన్ గణేశుడు. అండ్ కింద వచ్చేసి మనకు పాములు అయితే ఉన్నాయి. మనకు పాము తోక పట్టుకొని నించుని ఉంటారు కానీ. సో సేమ్ అంటే మనకు కృష్ణుడి అవతారం మోడలే ఇది గణేశుడు. అండ్ ఇంకొకటి మోడల్ వచ్చేసి రథం బండి. సో స్వామివారిని మనకు
రథం అంటే ఎత్తుకొని తీసుకొని వెళ్తారు కదా, అదే కాన్సెప్ట్ తోటి ఇది ఎత్త అవుతుంది. సో 2 మూషిక వాహనాలు రథం బండిని ఎత్తుకొని గణేశుడు తీసుకొని వెళ్తున్నట్టు. సో ఇదైతే స్పెషల్ గణేశుడు, మన మినీ అంటే బాల్ రాధాకృష్ణ అండి. సో మనం బాల్ రాధాకృష్ణ తీసుకోవచ్చు. సో నార్మల్గా అయితే పెద్ద పెద్ద రాధాకృష్ణులు అయితే పెద్ద పెద్ద ఉంటారు. సో ఇది మన బాల్ కృష్ణుడు అండ్ రాధమ్మ దేవి. సో ఇదైతే కొత్త కాన్సెప్ట్, నిజంగా వేరే